ఏం రాశారంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు. ఏ కుర్చీలో కూర్చున్న వాళ్ళు పాపపు కుర్చీలో కూర్చుని గొప్ప వాళ్ళు అవుతారు. సాతానుడు అదే చేసింది. ఈ మాట బైబిల్లో కూడా ఉంది. యేసు ప్రభువునే వాడు మోసగించడానికి వెళ్ళి యేసు ప్రభు 4 రోజులు ఉపవాసం ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి, నీవు నా పాదాల కానీ మొక్కితే ఈ సర్వలోకములో ఉన్న మహిమలో సంపద మొత్తం నీకు సెలవు వేయకుండా నీకు ఇస్తానని చెప్పి అన్నాడు ఆ సాతాను దేవుడితో, యేసయ్యతోనే. దేవుడు అన్నాడు, యేసయ్య నీ తండ్రి అయిన యెహోవాకు తప్ప మరి దేనికి నీ బ్రతకరాదని చెప్పేసి అని సాతాను జయించాడు దేవుని బిడ్డలారా. ఆ పాపం కూర్చులో కూర్చుంటే గొప్పవాడు కదా, అందులో నుంచి కదలేకపోయాడు దేవుని బిడ్డలారా. మొట్టమొదటిగా తాగుబోతుడు వచ్చాడు, కదలలేదు. ఆ తర్వాత ఎవరు వచ్చారు? మాంత్రికుడు వచ్చాడు, కదలలేదు. డాక్టర్ వచ్చాడు, కదలలేదు. ఇంకెవరు? యాక్టర్ సినిమా యాక్టర్ వచ్చాడు, కదలలేదు దేవుని బిడ్డలారా. చివరికి పాస్టర్ వచ్చి ప్రార్థన చేస్తే గొప్ప విడుదల కలిగింది యేసు నామములో. దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు నువ్వు ఏదైనా పాప బంధకాల్లో ఉంటే యేసు రక్తం తప్ప నిన్ను విడిపించినది ఎవడు లేడు. విడిపించునుగాక నా దేవుడు మిమ్మలను, యేసు నామములో విడిపించునుగాక. అయిపోయింది. వాగ్దానాలు పెట్టండి బయట, అది పెట్టండి. వాగ్దానాలు తీసుకుంటారు. వాగ్దానాల అనంతరం కొత్తగా ఉదయం వచ్చిన వాళ్ళు వాగ్దానాలు తీసుకోండి. ఉదయం వచ్చిన వాళ్ళు వాగ్దానం తీసుకొని చిన్న ప్రార్థన చేయాలి కదా బిడ్డల కొరకు. చిన్న ప్రార్థన ఈలోపు వాళ్ళు సిద్ధపరుస్తారు. మహాగరుడుపైన మా తండ్రి, మరి బిడ్డల తండ్రి చక్కగా నేర్పించిన సహోదరుని బట్టి వందనాలు, వేసిన బిడ్డలందరినీ బట్టి వందనాలు అయ్యా. అయ్యా మరి చిన్న బాబును, పెద్ద బాబును, అయ్యా మరి మణికంఠను తండ్రి, అయ్యా అనిల్ను ప్రభా, అయ్యా నేర్పించిన దాసరాల కుమార్ని, వీళ్ళందరినీ దీవించిన జైని బట్టి వందనాలు తండ్రి. నిశ్చయముగా మీరు దీవించి ఆస్వాదించుదురుగాక. సర్వాధికారి ఇంకా ఇలాంటివి ప్రదర్శించి వారు కూడా చిన్నటి నుండి ఆత్మీయంగా ఎదుగుతూ అనేకులకు ఆశీర్వదకరమైన బిడ్డలుగా మార్చబడుదురుగాక. బలపరచమని, ఇక ముందు జరిగే కార్యక్రమాలు మీరు తోడుగా ఉండమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. మా రాత్రి రాని వాళ్ళు లేచిరండి, వాగ్దానాలు తీసుకోండి. రాత్రి రాని వాళ్ళు వాగ్దానాలు మీకు తీసుకుంటారు. రాత్రి రాని వాళ్ళ నుంచి వాగ్దానం తీసుకొని మరి దేవుని యొక్క సన్నిధిలో వాగ్దానాన్ని పొందండి. రండి, వరుసగా రండి. రాత్రి రాని వాళ్ళందరూ వచ్చి తీసుకోండి. చేసి ఒకటే ఒక వాగ్దానం ఉన్నాయి. ఒక వాగ్దానము ఒక రికార్డు పెట్టి సేవ చేస్తారు. హ్యాపీ రాత్రి సరే రేపు ఆదివారం డిస్కషన్ చేసి తీసుకోండి. తీసుకున్నాను.
ఏం తెచ్చి పెట్టుకోండి. మా ప్రార్థనలు ఎవరు కలవద్దు, దయచేసి అందరూ కూర్చోండి, తీసుకొని వాగ్దానం తీసుకొని కూర్చోండి. చివరి ప్రార్థన ఆశీర్వాదం తర్వాత మనం ముగించుకుంటాం. మాకు